రైట్. ఏపీలో మూలపేట పోర్ట్ వార్ పీక్ స్టేజ్కు చేరింది. వైసీపీ నేతలు మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చి బయలుదేరడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. జగన్ హయాంలో ప్రారంభించిన మూలపేట పనులను మూలకేశారని, చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్న జువెలదిన్నకు పిలుపునిచ్చిన వైసీపీ నేతలు ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని అన్నారు. పోర్టుల బాటకు వైసీపీ పూనుకోవడంతో ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ ఫైట్ జరుగుతోంది. ఏపీని డెవలప్డ్ స్టేట్గా మార్చుతున్నామని తెలుగుదేశం కూటమి నేతలు అంటుంటే, క్రెడిట్ చోరీ తప్ప మరేమీ లేదని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైసీపీ ప్రతి విమర్శ చేస్తోంది. ప్రభుత్వం దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమని ప్రతిపక్ష పార్టీ వైసీపీ స్పష్టం చేస్తోంది. రైట్గా దీనికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, వైసీపీ ఇప్పుడు మళ్ళీ మూలపేట పోర్టుకు సంబంధించి పోరుకు సిద్ధమవుతోంది. అంటే గతంలో చూస్తే జువ్వెలదిన్న, ఇప్పుడేమో మూలపేట. వరుసగా ఈ పోర్టులని ఎందుకు ఎయిమ్ చేస్తోంది? పోర్టులను ఎంచుకోవడం వెనక వైసీపీ వ్యూహం ఏంటి? రోజా, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం గతంలో చూసాము, రాయలసీమకు సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో, రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుందో అనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గతంలో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. అలాగే జూలదిన్నకు హార్బర్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ఇప్పటికే రూపొందించినటువంటి పరిస్థితుంది. తాజాగా మూలపేట పోర్టుకు సంబంధించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చలో మూలపేటకు పోదాం పదండి అనే ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మూలపేట పోర్టును ప్రారంభించారు. దాదాపుగా 70% వరకు పనులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఈ మూలపేట పోర్టుకు సంబంధించినటువంటి పనులు వేగంగా జరగటం లేదని ఒకవైపు ఆరోపిస్తుంది. అదే సమయంలో మూలపేట పోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో, ఈ క్రెడిట్ ను చంద్రబాబు కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే క్రెడిట్ చోరీకి సంబంధించి ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య వారు కూడా నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలకు సంబంధించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలన్నిటికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుందనే ఒక వాదన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పుడు మూలపేట పోర్టు విషయంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దాదాపుగా 70% పనులు పూర్తి చేస్తే ఇప్పుడు ఆ క్రెడిట్ ను కూడా చోరీ చేసే ప్రయత్నం తెలుగుదేశం కూటమి చేస్తుంది. కాబట్టి వైసీపీ హయాంలో జరిగినటువంటి పనులకు సంబంధించి ఆ పనులను ప్రజలకు వివరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోర్టుల విషయంలో ఏ విధంగా చర్యలు తీసుకుందనే విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు గాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెలో మూలపేట పోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ సభ నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తే సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను రాకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఎక్కడికెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసుల ఆంక్షల నేపథ్యంలోనే, ఆంక్షల మధ్యనే ఈ రోజు మూలపేటలో అయితే సభను నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో జువెలదిన్నకు సంబంధించి నెల్లూరు జిల్లా జువెలదిన్నకి సంబంధించినటువంటి హార్బర్ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైనటువంటి పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ప్రధానంగా జువెలదిన్న హార్బర్ ను ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. స్థానికంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా చలో జువెలదిన్న కార్యక్రమానికి గతంలో పిలుపునిచ్చారు. అప్పట్లో కూడా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక మత్స్యకారులు కూడా ఆ హార్బర్ కు సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సమావేశానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నెల 6వ తేదీన వెళ్లే అవకాశం ఉన్నట్లు ఇప్పటికైతే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను హైలైట్ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, పోర్టులు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తద్వారా రాజకీయంగా మైలేజ్ పొందడం, అదేవిధంగా వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఈ 5 ఏళ్ల పాలన చేసేటువంటి అభివృద్ధికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఒక ప్రణాళికబద్ధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇక ఈ మూలపేట ఇవే కాదు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో రామాయణపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మచిలీపట్నంకి సంబంధించినటువంటి పోర్టు నిర్మాణ పనులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన కూడా ఉద్యమ కార్యాచరణకు అయితే రూపొందించే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. రోజా. రైట్. థ్యాంక్ యూ రమేష్.